హలో ఫుడీ పీపుల్. ఈరోజైతే పన్నీర్ కర్రీ ఏంటి, పన్నీర్ బటర్ మసాలా కాదు, మామూలుగా పన్నీర్ కర్రీ అండ్ చపాతీ చేసే విధానం. ముందైతే ఉల్లిపాయలు, టమాటా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కాస్త ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకో గిన్నెలో వాటర్ పెట్టుకుని పన్నీర్ అయితే కొంచెం ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు దాంట్లో కాజు అయితే వేసాను, అదే జీడిపప్పు అయితే వేసాను. ఎందుకంటే జీడిపప్పు లాస్ట్లో పేస్ట్ కింద వేసే కన్నా ఇలా వేసుకుంటే కనుక మనకి ఇంకా థిక్గా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలతో పాటు వేయించుకుంటే. తర్వాత పన్నీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని, ఇది ఉల్లిపాయ టమాటా ఏగిపోయింది కదా, ఏగిపోయింది కొంచెం చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టిన తర్వాత మనం ఈలోపు చపాతీ పిండి కలిపేసుకుని చపాతీలు అయితే చేసేసాను. ఇది చల్లారే లోపు అయితే నేను కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నాను చపాతీ. కాబట్టి నేను కలిపేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ చపాతీలు అయితే ఏమంటే చేసేసాను కూడా నేను. అది అయ్యేలోపు, అది చల్లారేలోపు నేను ఇది చేసేసా. చపాతీలు కూడా అయిపోయిన తర్వాత మనకి లోపు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, టమాటా అది చల్లారిపోయిన తర్వాత ఇంక మిక్సీలో వేసుకున్నాను. మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం మెత్తగా చేసుకోవాలి, మళ్ళీ కచ్చబిచ్చగా కాకుండా కొంచెం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. చపాతీలు అయితే అన్నీ వేసేసానులేండి. వేసేసిన తర్వాత నేను ఇది పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇది మెత్తగా అయిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మెత్తగా అయిన తర్వాత మనం అదే బాండిని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని ఒక చెక్క, లవంగం వేసుకుని పచ్చిమిరకాయలు వేసేసుకుని ఈ పేస్ట్ని అయితే అందులో వేసిన తర్వాత కొంచెం అదంతా మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ అందులో అప్లై చేసేసుకుని తర్వాత పన్నీర్ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కసూరి మేతి వేసాను నేను. లాస్ట్లో కసూరి మేతి వేసి జస్ట్ అలా కలిపి మూత పెట్టేశాను. వేడి వేడి చపాతీ పన్నీర్ కర్రీ అయితే రెడీ. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వంటలు కావాలన్నా కామెంట్ చేస్తే కనుక నేను చేస్తాను, నాకు చాలా రకాలు వచ్చు కాబట్టి. ఓకే, వేడి చపాతీ అయితే రెడీగా ఉంది, తిందాం రండి. ఓకే బాయ్. ఒకసారి అయితే ట్రై చేయండి అందరూనే. ఓకే బాయ్.